ఈ విషయం బ్రేకింగ్ న్యూస్ అనే చెప్పాలి. ఇక బిగ్ బాస్ సీజన్ 9లో 3వ వారం నామినేషన్ లో భాగంగా మొత్తం 6 మంది నామినేట్ అయ్యారు. రాము రాథోడ్, ఫ్లోరర్ షైని, కళ్యాణ్, రీతూ చౌదరి, హరీష్, ప్రియా. అయితే అనూహ్యంగా బిగ్ బాస్ హౌస్ లో ఎవరు ఎలిమినేట్ అవుతారని ఎక్స్పెక్ట్ చేశారో ఆమెనే ఎలిమినేట్ అయిపోయింది. ఆమె మరెవరో కాదు, ప్రియా అనే చెప్పాలి. ఈమె కామన్ మ్యాన్ గా ఎంట్రీ ఇచ్చి హౌస్ లో తన ప్రయాణాన్ని ముగించుకొని బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చేసింది. మరి ప్రియా ఎలిమినేట్ అవ్వడానికి గల కారణాలు చాలానే ఉన్నాయి. ముఖ్యంగా ఆమె హౌస్ లో ఎక్కువగా ఓవర్ చేయడం బయట ఆడియన్స్ కి నచ్చలేక వీకెండ్ వచ్చిన నాగార్జున గారు అంత మంచి పెద్ద సెలబ్రిటీ అయినా ఆయన ఎదురుగుండాన్ని కాలు మీద కాలు వేసుకొని కూర్చొని దర్జాగా మాట్లాడడం, అనవసరంగా ప్రతి దానికి మధ్యలో పుల్లలాగా దూరడం, ఇదంతా ఆడియన్స్ కి బోర్ కట్టేసింది. కామన్ మ్యాన్ గా మనమే ఎంట్రీ ఇప్పించాం, అలాంటప్పుడు ఇంత ఓవర్ చేస్తున్న అమ్మాయిని అలాగే మనం బయటికి తీసుకొచ్చేయాలి కదా అని ఫిక్స్ అయ్యారో ఏమో. మొత్తానికి బిగ్ బాస్ హౌస్ లో 3వ వారం ఎలిమినేషన్ లో భాగంగా ప్రియా ఎలిమినేట్ అయ్యి తన ప్రయాణాన్ని ముగించుకొని బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చేసింది. ప్రియా ఎలిమినేషన్ ఫెయిర్ అనుకుంటున్నారా, అన్ఫెయిర్ అనుకుంటున్నారా అనేది కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీడియా కార్నర్.